ప్రజాస్వామ్యం పేరుతో సాయుధ దళాల నెట్వర్క్కు మద్దతిస్తున్న వారు వెంటనే ఆ సంబంధాలు తెంచుకోవాలని, అలాంటి వారు ఎప్పుడో ఒకప్పుడు పట్టుబడక తప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఒక మావోయిస్టు వర్గం తెలంగాణ రాజకీయ నేతలతో కుమ్మక్కైందని ఇటీవల సరెండర్ అయిన మల్లోజుల తెలిపినట్లు నేషనల్ మీడియాలో వచ్చిన కథనాన్ని బండి సంజయ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా కర్రెగుట్టల నుంచి తెలంగాణ వైపు వెళ్లాడని ఆయన అనుచరుడు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఉన్న వార్తా కథనాన్ని సైతం బండి సంజయ్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సీరియస్ కామెంట్స్ చేశారు. కేంద్ర బలగాలు మావోయిస్టు కార్యకర్తలను వేటాడడం వరకు ఆగిపోవన్నారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో అవినీతి, నేరాలు, తీవ్రవాద సంబంధాలను కాపాడుతున్న వారిని కూడా కేంద్ర బలగాలు వెంటాడతాయన్నారు. అలాంటి వారి పట్ల ఎలాంటి కనికరం, ఉదాసీనత లేకుండా నిర్మూలిస్తాయన్నారు. ఎవరైనా ఎంతటి పెద్దవారని భావించినా అలాంటి నెట్వర్క్ల నుంచి పక్కకు తప్పుకోవాలని బండి సంజయ్ సూచించారు. దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగిస్తే ఎంత పెద్ద నాయకులైనా కూలిపోవాల్సిందేనని అన్నారు. తెలంగాణ రాజకీయ నాయకులు దీన్ని హెచ్చరికగా భావించాలంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.